Good morning. No sound from parents, students. Good morning. Bit louder. Good morning. Hey, voice ledu maake baagundi. I am requesting all the students of first years who joined different disciplines: computer science engineering, artificial and machine learning, cyber security, EEE, mechanical, civil. Please kindly stand up. Easy. ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో ఆల్ డిపార్ట్మెంట్ ఆఫ్ బ్రాంచెస్ స్టూడెంట్స్ ఆర్ రిక్వెస్టింగ్ కైండ్లీ స్టాండ్ అప్. ప్లీజ్ గివ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు యువర్ పేరెంట్స్. బికాస్ ఆఫ్ యువర్ పేరెంట్స్ యు ఆర్ ఆల్ హియర్. థ్యాంక్ యూ. Chairman of Narasimha Reddy Engineering College, Jekkula Narasimha Reddy sir. Treasurer, Jekkula Trilok Reddy sir. Secretary, Jekkula Trishul Reddy sir. Young entrepreneur, graduating from abroad, BBA course, son of our secretary, Trishul Reddy sir, Mr. Trishvik Reddy Garu. All other dignitaries on the stage, off the stage, students, parents, very warm welcome behalf of family of Narasimha Reddy Engineering College. Why we are very particular on orientation day? For the conventional, for easy understanding, for the coordination, I mixed with both Telugu and English. మీరు మీ పిల్లవాడిని ఇప్పటివరకు ఎక్కడ జాయిన్ చేసినా కూడా పేరెంట్స్తో ఇండివిజువల్గా వెళ్ళేసి జాయిన్ చేసి వచ్చింటారు, కానీ అందరినీ ఒక్కసారి పేరెంట్స్ని స్టూడెంట్స్ని పిలిచి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ కోర్సెసే జరుగుతుంది. బహుశా ఇంతసేపు వాన పడుతుంది అనుకున్నాం, ఇప్పుడు ఏం చేస్తుంటే కొద్దిగా ఎండగా ఉంది. దయచేసి అందరూ కూడా కోఆర్డినేట్ చేయండి, ఎందుకంటే డోంట్ ఫీల్ సఫికేషన్ ఫర్ ఎనీథింగ్. మీరు బై చాయిస్ బై చూసో నరసింహా రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీని జాయిన్ అయ్యారు. నథింగ్ బట్ స్టేజ్ మీద ఉన్నటువంటి మేనేజ్మెంట్తో పాటు ఇక్కడ చదువుతున్నటువంటి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్తో పిల్లలతో పాటు ఈరోజు కూడా మీరు నరసింహా రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యామిలీ. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని అనుకుంటానే మీ ఫాదర్ మదర్ పేరు చెప్పిన తర్వాత మీరు ఇంట్రడ్యూస్ చేసుకునేది ఐఎమ్ ద గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ బీటెక్ సిఎస్ఈ, బీటెక్ EEE మెకానికల్ ఫ్రమ్ నరసింహా రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. సో ఫీల్ దట్ you should feel that the organization where you joined is a proud. It is our responsibility to maintain trust of the parents as well as to the students. మీరు ఏ నమ్మకంతో అయితే ఈ కాలేజీలో చేర్చారో, ఏ నమ్మకాన్ని కూడా వమ్ము చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కానీ మాకు కాసేపు 2 minutes పడు. మీరు ఏ నమ్మకం అయితే మీ పిల్లల్ని ఇక్కడ చేర్చారో, ఇక్కడ స్టేజ్ మీద ఎవరు ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ, డీన్స్ కానీ, ప్రిన్సిపల్ కానీ, వీఆర్ ఆల్ కమిటెడ్ సబ్జెక్టెడ్ టు మీరు పిల్లలతో పాటు పేరెంట్స్ యొక్క కోఆర్డినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మీరు ఏ డైరెక్షన్ ఇస్తే, ఏ ఇన్స్ట్రక్షన్ ఇస్తే పిల్లలు అది బ్లైండ్గా ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పుడు మీ ఇన్స్ట్రక్షన్స్తో పాటు చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కూడా మీ పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. నాకు చదువు రాదు సార్, నేను ఎక్కడి నుంచో వచ్చాను, ఏదో వైరానో భద్రాచలమో లేకుండా సిద్దిపేట నుంచి వచ్చాను, ఏదో మంచి కాలేజ్ అనేది చేర్పించాను, బాధ్యత అంతా మీదే అన్నటువంటి దయచేసి ఏ పేరెంట్ కూడా అనొద్దండి. అక్కడే మీ పిల్లవాడిని చెడిపేదానికి మీరు ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆయుధం. మీరు ఎంత అన్ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ, మీరు ఎంత బిజీ అయినప్పటికీ, లేదా మీరు ఎంత అంటే ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నప్పటికీ కూడా ఈ పిల్లవాడు ఎదిగితేనే మీకు ఒక ప్రపంచం, ఈ పిల్లవాడు భవిష్యత్తు ఉంటేనే మీకు ఒక ప్రపంచం. దయచేసి మీకు ఎంత టైం బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఒక 15 రోజులకో 20 రోజులకో కాలేజీకి వచ్చి మీ పిల్లవాడి యొక్క స్థితిగతుల మీద కోఆర్డినేట్ చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీ అందరి మీద ఉంది. డెఫినెట్గా కాలేజీ కానీ వచ్చినట్టయితే ప్రిన్సిపల్ సార్ చెప్పినట్టు మనకు అన్ని అక్రిడేషన్స్ ఉన్నాయి. వీ హ్యావ్ NAAC A grade.
నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ ఆల్ ప్రోగ్రామ్స్, యూజీసీ అటానమస్, వెల్ ఎక్విప్డ్ ల్యాబ్స్, దాదాపుగా ఒక 10 to 15 crores పెట్టి ఒక ఐటీ పార్క్ కూడా ఒక రీసెంట్గా ఈ బ్యాచ్ వాళ్ళకే మీకు ఎక్కువ ఎక్విప్ చేసుకోగలుగుతారు. ఇక్కడ ఏం చేస్తున్నట్టయితే లైబ్రరీ నిండా బుక్స్ ఉంటాయి, చదవాలన్న ఆలోచన లేకపోతే ఆ లైబ్రరీలో బుక్స్ పెద్దగా మీకు ఉపయోగపడవు. ల్యాబ్స్ ఉంటాయి, ఎక్విప్మెంట్ ఉంటుంది, తల్లిదండ్రులు మీకు కావాల్సినంత డబ్బు ఇస్తారు. దీన్ని నీట్గా మీరు యూటిలైజ్ చేయాలనేటువంటి ఆలోచన, ఆ ప్రాసెస్, ఆ కసి మీ దగ్గర కానీ లేకపోతే సక్సెస్ అనేది చాలా దూరంగానే ఉంటుంది. ఇంకొక మీకు మెయిన్ విషయం సబ్మిట్ చేయాలంటే అంటే చాలామంది ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీస్ ఒక మాయ. మీరు అటానమస్ కాలేజీలో చేరినప్పటికి కూడా మీ పిల్లవాళ్ళందరికీ కూడా డిగ్రీ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ మీద మీ పిల్లవాడికి డిగ్రీ అవార్డు చేస్తారు. కొంతమంది కన్సల్టెంట్స్లో డిమోటివ్ వేలో కొంతమంది ఏం చేస్తున్నారంటే తక్కువ ఫీజు కోసము అనార్గనైజ్డ్గా ఎథిక్స్ లేకుండా క్వాలిటీ లేకుండా మెయింటైన్ చేసినటువంటి కొన్ని కాలేజెస్ మూవ్ అయిపోతున్నారు. ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే మ్యాక్సిమం ఎవరైతే ట్రస్ట్ అయినటువంటి పిల్లలు ఇక్కడికైతే వచ్చారో ఎండ్ ఆఫ్ ది యువర్ డిగ్రీ ఈజ్ అవార్డెడ్ బై జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్. ద యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1950s. 1947లో మనకు ఇండిపెండెన్స్ వస్తే ఫాలోడ్ బై ఒక 3-4 yearsకి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ కూడా హైదరాబాద్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో యూఆర్ ఆల్ కంఫర్టబుల్. సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ కానీ, ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఎన్రోల్మెంట్ కానీ, ల్యాబొరేటరీస్ కానీ, మీ పేరెంట్స్ కానీ అందరూ కూడా మీకు సపోర్టివ్గా ఉన్నారు. మీరు చేయాల్సిందంటే కూడా ఒకటే, కమిట్మెంట్గా చదువుకోవడం, హార్డ్ వర్క్ చేయడం, సక్సెస్ని రీచబుల్గా ఉండడం. అది 1 రోజు 2 రోజులు, ఈరోజు నేను మాట్లాడేటప్పుడు లేకుంటే మీకు ఎవరన్నా పేరెంట్ లేదా ఒక టీచరు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినప్పుడే కాదు. ఇట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఏ బాధ్యత అయితే, ఏ ఆశల కోసం అయితే మీ తల్లిదండ్రులు ఈ కళాశాలలో మిమ్మల్ని చేర్పించారో మీరు అందరూ కూడా ఎక్కడ కూడా ఒమ్ము చేయకుండా, అన్నిటికన్నా మించి మోసం చేయకుండా, మోసం అంటే ఎవరిని చేయరు, మిమ్మల్ని మీరే చూసుకుంటారు. ఎవరిని చేయాల్సిన అవసరం లేదు. ఈ 4 years ఆఫ్ డిగ్రీ బీటెక్, మీరు 4 years ఆఫ్ డిగ్రీ మీరు కష్టపడి క్లారిటీగా ఒక ఎయిమ్, ఒక ఆబ్జెక్ట్, ఒక గోల్ పెట్టుకొని కానీ మీరు చదివినట్లయితే 40 సంవత్సరాల జీవితం మీకు బంగారు బాట వస్తుంది. ఎందుకు సార్ 40 సంవత్సరాల జీవితం అంటున్నారు? ఆల్రెడీ యు ఆర్ అటైన్డ్ ఆఫ్ 20, 21, 19 yearsలో ఉంటారు. 60 సంవత్సరాల వరకు మీరు ఉద్యోగం చేయాలనుకుంటే 20 + 40 years ఆఫ్ లైఫ్ ఈ 4 సంవత్సరాల్లో ఉంది. ఈ 4 సంవత్సరాల్లో 1 సంవత్సరం 10 సంవత్సరాలకు ఈక్వల్. 1 year is an equal for 10 years. So my dear students and as well as to the parents, the engineering life is most important. 10th అయిపోతే ఇంటర్మీడియట్ అయిపోతుంది, ఇంటర్మీడియట్ చేరుతారు. 8th అయిపోయిన తర్వాత 9th క్లాస్కి వస్తారు, 5th క్లాస్ అయిపోయిన తర్వాత 6th వస్తారు. బట్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళాల్సింది ఇంటికి కాదు, ఉద్యోగం కోసం, ఉపాధి కోసం. ఆ రోజు మీరు ఏం చేస్తున్నారంటే, ఏ తల్లిదండ్రులు కూడా మా పిల్లవాడు ఇంకా జాబ్ సెర్చ్ చేస్తున్నాడు, ఇన్ని రోజులు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తానే మీ నాన్న ఏం చేస్తారంటే, మా పిల్లవాడిని బీటెక్ చేర్పించాము నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో, ఏం చేస్తున్నాడు, చదువుతున్నాడు. 4 years తర్వాత చదువుతున్నాడని చెప్పలేరు. ఏం చెప్పాలా, మా పిల్లవాడు 4 years కంప్లీట్ అయిపోయింది, ఓ టీసీఎస్ కంపెనీనో సిటీఎస్ ఎక్కడో తను ఉద్యోగం చేస్తున్నారని గర్వంగా తలెత్తుకొని చెప్పాలి. ఆ చెప్పడంలో మీతో పాటు, అంటే మీరు ఏదైతే సక్సెస్ ఉన్నారో మీతో పాటు మిగతా పిల్లలు కూడా మోటివేషన్ వస్తుంది. ఒరే, వాళ్ళ ఆ రోజు అంతా తల్లిదండ్రులు కష్టపడి ఆ బిడ్డను చదివించినా కూడా, వాళ్ళు ఏదో ఇబ్బందులు పడి లేకుంటే ఇంకోటి చేసి కూడా చదివించినా కూడా ఈరోజు చాలా గర్వంగా మంచి కంపెనీలో పనిచేస్తున్నా అంట. ఒక నెలకు ఒక 30,000 40,000 ఇంటికి పంపిస్తున్నాడు, వాడి ఖర్చులో పెట్టుకొని కూడా. ఆ తర్వాత ఏంటో ఫ్యామిలీ మారుతుంది. ఆ రోజు మీ కొడుకు ఏం చేస్తున్నారు, మీ అమ్మాయి ఏం చేస్తున్నారంటే ఏ తల్లిదండ్రులు కూడా తలదించుకోకున్నటువంటి విధంగా మీరు గట్టిగా చదువుకోవాలి. సో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ ఆల్ కోఆర్డినేషన్ మీకు ఏదైతే అవసరమవుతాయో అన్నీ కూడా ఉన్నాయి. మీరు చేయాల్సిందంటే ఒక డైరెక్షన్గా చదువుకోండి, ఒక ఏం పెట్టుకొని చదువుకోండి. ఎక్కడ కూడా ఏం చేస్తున్నట్టయితే మీరైనా నేనైనా ఎవరైనా కూడా పేదరికంలో పుట్టడం తప్పు కాదు. ఏ పీపుల్ హూ బోర్న్ విత్ పవర్టీ ఇస్ నాట్ అవర్ మిస్టేక్. మనం ఇలానే పుట్టాలా, ఈ కుటుంబంలోనే పుట్టాలా, ఇంత డబ్బున్న వాళ్ళకి పుట్టాలనేది మన చేతుల్లో లేదు.
బట్ మనం పేదరికంతో చనిపోతే మనం చేసుకున్న తప్పు. ఏ పీపుల్ హూ బోర్న్ విత్ పూర్ ఈస్ నాట్ అవర్ మిస్టేక్, బట్ యూ డై విత్ పూర్ ఇట్స్ అ ప్యూర్లీ ఆఫ్ ఇండివిజువల్ మిస్టేక్. అది మనం చేసుకున్న తప్పు అవుతుంది. సో దయచేసి, ఎందుకంటే ఇప్పుడే 11:30 11:40 వరకు అవుతుంది కాబట్టి రెస్ట్ ఆఫ్ స్పీకర్స్ మీకు అందరూ కూడా ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాకపోతే యాజ్ ఎ డైరెక్టర్గా, ప్రిన్సిపాల్గా కాలేజీలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ మీద, అదేవిధంగా కాలేజీలో ఉన్నటువంటి మొత్తం ఇక ఎన్విరాన్మెంట్ మీద చెప్పాల్సిన మాకు బాధ్యత ఉంది కాబట్టి మేము దీన్ని ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇన్ దిస్ కరెక్షన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ అవర్ ఆల్ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్, డీన్స్ ప్లీజ్ కైండ్లీ come forward, and all first year faculty members also, first year faculty members. Just see the faces of our head of the departments, deans. They are not old, that means they are not maybe too young, but they are energetic. We are here to promise you to we'll give best, బట్ వీఆర్ నాట్ గాడ్ అండ్ వీఆర్ నాట్ డూయింగ్ మిరాకిల్స్. మేమేమో దేవులమో దేవతలమైతే కాదు, అద్భుతాలు అయితే సృష్టించలేం. కానీ ఎక్కడ కూడా క్వాలిటీని డిజాల్వ్ చేయకుండా, ఎక్కడ కూడా మా కమిట్మెంట్, మీకు ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఎక్కడ కూడా డిజాల్వ్ చేయకుండా ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఏదైతే మీరు ట్రస్ట్ అయ్యి కాలేజీలో జాయిన్ అయ్యారో ఆ యొక్క ఆ ట్రస్ట్ని అయితే మేము ఫుల్ఫిల్ అవుతాం. ఓకేనా? డెఫినెట్గా మీరు కూడా ఏం చేస్తున్నట్టయితే ఒక్క దగ్గర నుంచి మొత్తం నాలెడ్జ్ రాదు. కాలేజీలో కొంత చెప్తారు, సొంతంగా కొంత నేర్చుకోవాలా, గూగుల్ నుంచి కొద్దిగా నేర్చుకోవాలా. మొత్తం కోఆర్డినేట్ అయ్యి గూగుల్ నుంచి అంటే ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ట్విట్టరు, అది మీ యొక్క విలాసాలకు, మీ యొక్క హ్యాపీనెస్కు కాదు. ద బెస్ట్ యూనివర్సిటీ ద వరల్డ్ ఈజ్ నాట్ స్టాన్ఫోర్డ్, నాట్ హార్వర్డ్. ద ఓన్లీ ద బెస్ట్ యూనివర్సిటీ ఈజ్ గూగుల్. When where? When you are using that Google is the right way for right cause for the right purpose. దాన్ని మనం ఎట్టా ఆడుకుంటే, ఎట్టా మూమెంట్చుకుంటే ఆ విధంగా మనకు అది అవైల్ చేస్తూ ఉంటుంది. ఏ పేరెంట్స్ కూడా ఒరే నాకు ఆ కాలేజ్ వచ్చింటే బాగుండే, ఇంకా బెటర్ కాలేజ్ వచ్చింటే బాగుండే నిరుత్సాహంతో ఒక్కరు కూడా పోవద్దండి, 1% కూడా. వీఆర్ హియర్ టు ప్రామిసింగ్ యూ దట్ వీఆర్ గివ్ అవర్ లెవెల్ బెస్ట్ టు గివ్ బెస్ట్. దట్ మీరు చేయాల్సిందంటే ఏంటంటే, కాలేజీల వల్ల పిల్లలకు పేరు రాదు, పిల్లల వల్ల కాలేజీలకు పేరు వస్తాయి. లైబ్రరీ వల్ల, బుక్స్ వల్ల లైబ్రరీకి పేరు రాదు. ఆ లైబ్రరీలో నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడే ఆ పిల్లలు నాలెడ్జ్ అవుతారు. సో మీరు మా బ్రాండ్ అంబాసిడర్స్. మీరు యు ఆర్ ద ఆల్యూమిని అండ్ యు ఆర్ ద ఫ్యామిలీ ఆఫ్ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. దెన్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ ద ఆల్యూమిని ఆఫ్ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. రీసెంట్గా మా సెక్రటరీ త్రిశూల్ రెడ్డి సారు లండన్లో ఆల్యూమిన్ మీట్ కనెక్ట్ చేస్తే విత్ మ్యాటర్ ఆఫ్ 4 daysలో ఆల్మోస్ట్ ఒక 20 members వరకు గ్యాదర్ అయ్యారు. ఆ పిల్లలు ఇక్కడి నుంచి వచ్చిన పిల్లలా, ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లల ఈ లండన్ వరకు వచ్చారా అన్న ఫీలింగ్ని సార్కి ఆ ఫీలింగ్ వచ్చింది. ఏది కష్టమైతే కాదు, అన్ని డబ్బులతో ఉంటేనే అమెరికా పోతాం, లండన్ పోతాం అనేది అన్నీ కూడా ట్రాష్. దేర్ ఈజ్ అన్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ ఇస్ దేర్. మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటాయి, బ్యాంక్ లోన్స్ ఉంటాయి. మీరు చదవగలిగితే స్కై ఈజ్ లిమిట్. ఒరే మా నాన్న డబ్బు నుండి ఇక్కడ చేర్పించింటే నేను ఏదో అయిపోయింటాను. ఇప్పటివరకు అదే చేశారు అందరు పేరెంట్స్. అందరు పేరెంట్స్ చైనా బ్యాచ్లే, అందరూ చైతన్య, నారాయణ. చేరేటప్పుడేమో అందరూ మీరు ప్రామిస్లేమి నాట్ ఎంసెట్ సార్, జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్. మళ్ళీ ఏం చేస్తారు, అడ్వాన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సరే అడ్వాన్స్ అయితే ఏదో పోయింది కానీ ద బెస్ట్ పర్ఫార్మర్ ఇన్ ఎంసెట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ర్యాంక్ వచ్చిన తర్వాత ఎవ్రీ టైమ్ యూ ఆర్ గోయింగ్ టు బి కాంప్రమైజ్ యువర్ సెల్ఫ్, గోయింగ్ టు ద కామెంట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ద పేరెంట్స్. నో, ఇట్స్ నాట్ రైట్. వాళ్ళకు ఉన్నంత వరకు, శక్తి ఉన్నంత వరకు మిమ్మల్ని చదివించగలిగినారు. దాన్ని మీరు ఏ విధంగా మోనిటర్ చేసి సక్సెస్ కావాలనేది ఇంపార్టెంట్. వీఆర్ ద సేఫెస్ట్. ఎందుకంటే ప్రతిసారి ఒక విషయాన్ని స్పష్టంగా మీకు అందరికి అర్థమయ్యే కదా నేను చెప్తున్నాను. ఏమంటే నాలెడ్జ్ మీ చేతికి రాదు. ఎంత పెద్ద కాలేజీలో చేరినా ప్లేస్మెంట్ మీ చేతికి రావు. చేయాల్సిందంతా పేరెంట్గా మీ బాధ్యత, పిల్లవాడు ఏం చేస్తున్నాడో అనుక్షణం అబ్జర్వ్ చేయడం, పిల్లలుగా మీరు ఏం చేయాలో మీ బాధ్యత ఎరిగి నేర్చుకోవడం, కాలేజీగా టీచర్లుగా జీతం తీసుకున్నంత వరకు బాధ్యతగా పిల్లలకి ఎంత మంచి చేయాలని తప్పించి మేము పనిచేయడం, మేనేజ్మెంట్గా మన కాలేజీ నుంచి పోయినటువంటి పిల్లలు ఎంత భవిష్యత్తును, ఎంత
ఉన్నతంగా తీర్చిదిద్దగలుగుతున్నారనే ఆశయం వాళ్ళతో ఉండడం. ఇక్కడ అన్ని లైన్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. చేయాల్సిందంతా కూడా హార్డ్ వర్కింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే, మళ్ళా చెప్తున్నాను, యు ఆల్ విత్ బ్లెస్డ్, బట్ యు డూ హార్డ్ వర్క్. దట్స్ ఓన్లీ ద కన్సర్న్. All heads of department, deans and the first year faculty are the senior members. All qualification of the faculty members with the highest degree of PhDs, somebody with an MTech, somebody with MSc followed by the MA. They are qualified and experienced faculty, subject to you how you grab the opportunity. Requesting to kindly be take your seats. ఈ ప్రోటోకాల్ సిస్టంలో ఏంటంటే ఫైనల్గా 2 minutes 4 years ఆఫ్ ది కోర్సులో 8 సెమిస్టర్స్ ఉంటాయి. 8 సెమిస్టర్స్ అంటే ఏమంటే ఒక ఇయర్కి 2 సెమిస్టర్స్ ఉంటాయి. 2 సెమిస్టర్లో వచ్చేసి 3 months మాత్రం మీకు ప్రిపరేషన్ మొత్తం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ జరుగుతుంది. 1 month వరకు ఇంటర్నల్ ల్యాబ్స్ అని, ఎక్స్టర్నల్ ల్యాబ్స్ అని, అసైన్మెంట్స్ అని, ఎండ్ ఎగ్జామినేషన్ జరిగిపోతుంటాయి. మీరు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసే లోపలే సెమిస్టర్ అయిపోతాయి, రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ సెకండ్ ఇయర్కి వెళ్తారు, థర్డ్ ఇయర్కి వెళ్తారు. ఇంకా ఇప్పుడే జాయిన్ అయ్యాం కదా, రిలాక్స్ అవుదాం కదా, కోఆర్డినేట్ చేద్దాం కానీ టైం అయితే ఉండదు. ఇంజనీరింగ్లో ఇయర్ ప్యాటర్న్ కాదు, సెమిస్టర్ ప్యాటర్న్ ఉంటుంది. కాబట్టి మీరు కొద్దిగా చాలా వరకు అలర్ట్గా ఉండి, కోఆపరేటివ్గా, కోఆర్డినేట్గా సిస్టమ్కి ఉండి, ఎక్కడ కూడా ఇండిసిప్లిన్ యాక్టివిటీస్ అంటే వాడు చేసే చేష్టల వల్లే కాదు, ఉండే బిహేవింగ్ కూడా. అడ్రస్ బాగుండాలి. డ్రెస్ అంటే ఏ బట్టలు వేసుకున్నా కూడా నీట్గా ఉండాలి. అడ్రస్ అంటే మనం మాట్లాడే విధానం. అంటే చాలామంది పిల్లలు ఏం చేస్తారు, హెయిర్ స్టైల్ ఎట్టబడితే అటు రావడం, లేకుంటే విపరీతంగా దాని రకరకాలుగా ఉన్నటువంటి సిస్టంలో కాకుండా యూ బీ క్లారిటీ విత్ డ్రెస్ అండ్ అడ్రస్ షుడ్ బి ద క్లారిటీ అండ్ అవైల్ ద ఆపర్చునిటీస్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. Okay, then definitely the team who are sitting in the stage will give best to the students as well as to the parents. Thank you for the trust of the parents and students of Narasimha Reddy Engineering College. Thank you.